భయంకరమైన జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఏమండి? వ్యభిచారం గురించి దేవుడు ఎన్నో సార్లుండి ఖండించి, ఏమండి? మీరు ఇలాంటి వ్యభిచార పనులు మీరు చేయకూడదని చెప్తాడండి. బైబిల్‌లో మనం ఒకవేళ చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి మనం ఒకవేళ చూస్తే, దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ఏమండి? ఇక్కడ అంటున్నాడు, నీ దేహము ఉంది చూడండి, ఈ దేహము జారత్వము నిమిత్తము కాదు. ఈరోజు ఏమండి? జారత్వము భయంకరంగా భయంకరంగా ఉంది. జారత్వం అనే యొక్క వ్యభిచారం అనే ఇది చాలా భయంకరంగా భూమి మీద మనం చూస్తున్నామండి. దేవుడు అంటున్నాడు, నీ దేహం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమండి? నీ దేహము ఈరోజు ఎంతమంది దేహం కాపాడుకుంటున్నారు? ఏమండి? వ్యభిచారం అనేది చాలా ప్రమాదం అండి. కొన్ని కుటుంబం సర్వనాశనం అయిపోతాయి. ఏవి? ఈ అలవాట్లు ఉంటే కొన్ని కుటుంబము సర్వనాశనం అయిపోతాయి. ఏమండి? అందుకోసమే దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. ఏమంటున్నాడు అంటే, ఏమండి? దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. ఏమండి? దేహము ఎవరి నిమిత్తం అంట? దేవుడి నిమిత్తము. సో 14 వచనంలో దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు భూమ్మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచారు. ఇటువంటి విశ్వాసం ఏమండి? క్రైస్తవులుగా చాలా మందికి ఉండొచ్చు. ఆయన ఎలాగైతే లేచాడో మనల్ని కూడా అలాగే లేపుతాడు. సో దేవుడు అంటున్నాడు, మీరు మరణించిన తర్వాత తిరిగి లేపబడాలి. దానికి నమూనా ప్రభువుని యేసుక్రీస్తే. చనిపోయి 3వ రోజు తిరిగి లేపబడ్డాడు. ఏమండి? ఈ దేహము విలువలు మానవుడికి తెలియదు. ఈ దేహము దేవుడు చేశాడు. ఎవరు చేశారు? దేహము దేవుడు చేశాడు. దేవుడు చేసిన దేహము తప్పుడు పనులకు వినియోగించకూడదు. తప్పుడు పనులు చేస్తే చాలా ప్రమాదము. ఏమండి? ఈ దేహము క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయి. ఏమండి? దేహము ఎవరిగా అవయవాలుగా ఉన్నాయి? ఏమండి? ఇది తెలియదండి, చాలా మందికి తెలియదండి. ఏమండి? దేహము చాలా జాగ్రత్త. దేహముతో చాలా పరిశుద్ధంగా ఈ దేహాన్ని కాపాడుకోవాలి. ఏమండి? దేవుడు అంటున్నాడు, ఏమండి? మీ దేహము క్రీస్తునకు అవయవులై ఉన్నవని మీరు ఎరుగరా? దేహం అంట ఎవరైతే క్రీస్తు రక్షణలో ఉంటారో, క్రీస్తు మార్గంలో ఎవరైతే ఉంటారో వారు, దేవుడు అంటున్నారు, వారిని ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు యొక్క అవయవాలు. మనకి తెలుసా దేవుని యొక్క ఆలోచన? మరి క్రీస్తే మనకు హెడ్గా ఉన్నాడంటే మనం ఆయన అవయవాలు, ఆయనలో భాగాలు. ఆయన భాగాలుగా మనం ఉన్నామంటే ఈ దేహాన్ని ఇంకా ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి. ఏమండి? ఈ దేహం ఇంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు భూమి మీద ఏమండి? దేవుడు అంటాడు, మీ మీ దేహము క్రీస్తునకు అవయవలై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములకు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? ఎంత మాత్రమును తగదు. ఎంత మాత్రం తగదు. అపోస్తులుడైన పౌలు ఈ మాటలు రాస్తూ, ఏమండి? ఇంకా మనం కిందకి అలా మనం చదువుకుంటూ వెళ్తే, ఏమండి? చాలా ఏమండి? ఈరోజు ఈ యొక్క వ్యభిచారము అనే ఒక దీంట్లో ఏమండి? భయంకరమైన దుష్కార్యములు జరుగుతున్నాయి. ఏమండి?
భయంకరమైన కుటుంబంలో ఎన్నో ఆ, ఒక మంచిగా భార్యాభర్తలుగా ఉంటున్న ఆ ఒక కుటుంబంలో వ్యభిచారం అనే ఒక ఆలోచనకి మానవుడు వెళ్ళిపోయి ఏమంటే కుటుంబము సర్వనాశనం చేసుకుంటూ వారి యొక్క జీవితాలు కూడా పాడు చేసుకోవడానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని దేవుడు నేర్పిస్తున్నాడండి ఈ పాఠం. ఏమండి, దేహము చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాల భూమి మీద. ఈ దేహము దేవుడు వలన నీకు కలిగింది. ఎంతమంది ఈరోజు దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నారో. ఏమండి, ఈరోజు దేహముకున్న విలువ, ఏమండి, చాలా విలువైన దేహము. అది దేవుడు నీకు ఇచ్చాడు, నీకు అమర్చాడు. కాబట్టి ఆ దేహంతో నువ్వు ఒకవేళ తప్పుడు కార్యక్రమాలకి, తప్పుడు పనులకు నువ్వు ఒకవేళ వాడుకుంటే నువ్వు చాలా ప్రమాదకరంగా నువ్వు మారబోతుంది నీ జీవితము. ఏమండి, ఇది కూడా ఒక అలవాటుగా మార్చేసుకున్నారండి చాలా మంది. తప్పుడు పనులు చేయడానికి దేహం చాలా, ఏమండి, అందుకోసం ఆయన అంటున్నాడు ఈ మాటలు. ఇంకా మనం 18 వచనం మనం ఒకలా చూసినట్లయితే 18 వచనము, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. ఏమండి, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చెయ్యు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. ఏమండి, మనుషుడు చెయ్యు ప్రతి పాపము దేహముకు వెలుపల ఉన్నది. కానీ ఏమండి, జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. ఏమండి, ఎవరైతే పాపపు ఛాయల్లో, ఏమండి, అంధకారమైన క్రియల్లో ఈరోజు బ్రతుకుతున్నాడో అతని యొక్క చరిత్ర దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క సొంత శరీరము హానిపరుచుకుంటున్నావు. వ్యభిచారముతో భయంకరంగా, ఏమండి, ఉంటున్న వారి యొక్క దేహాలు ఈరోజు రోగాలతో నిండిపోతున్నాయి. ఏమండి, రోగాలతో భయంకరమైన పరిస్థితి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన దేహమును జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఏమండి, 19వ వచనంలో దేవుడు అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది, మీరు మీ సొత్తు కారు. దేహానికి విలువ కూడా దేవుడు ఇస్తున్నాడు అండి. అందుకోసం ఇది తెలియదు, చాలా మందికి తెలియక, ఏమండి, ఎన్నో పొరపాట్లు చేసుకుంటూ వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటున్నారండి. మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు అండి ఇవి. ఈ అలవాట్లు మానుకోమని దేవుడు నేర్పిస్తున్నాడు.